వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆర్థిక సర్వే 2025 సంచలన విషయాలను బయటపెట్టింది. దేశం ఆందోళనకరమైన సమస్యలను ఎదుర్కొంటోందని హెచ్చరించింది. భవిష్యత్తులో జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న వార్నింగ్ కూడా ఇచ్చింది. త్వరలో కేంద్రం కూడా సంచలన నిర్ణయాలు తీసుకోబోతుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మొదటిసారిగా పిల్లల సంరక్షణ, ఆరోగ్య పరిస్థితులపై రిపోర్ట్ను బయటపెట్టిన ఆర్థిక సర్వే పలు భయంకరమైన సిచ్యువేషన్ ని గుర్తు చేసింది. నేటి డిజిటల్ యుగంలో మనుషులను మింగే పరిస్థితులు వస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా భవిష్యత్తులో ఆరోగ్య సంక్షోభం ఎలా ఉంటుందన్న దానిపై గుర్తు చేసింది. యువకులు, పిల్లలు డిజిటల్ అడిక్షన్ కారణంగా తీవ్రమైన ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయని ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఎక్కువ స్క్రీన్ చూడటంతో ఏకాగ్రత తగ్గటం, నిద్రలేమి, ఆందోళన పెరిగిపోతుందని హెచ్చరికలు చేసింది. ఒబెసిటీ, డయాబెటీస్ వంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. చదువు, వర్క్ పెర్ఫార్మెన్స్ లో వెనుకబడిపోతున్నారని తెలిపింది. రిపోర్ట్లో కొన్ని గుడ్ న్యూస్ చెబుతూనే ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. కోవిడ్ మహమ్మారి తర్వాత అంటువ్యాధుల భారాన్ని తగ్గించడంలో, ఆరోగ్య సంరక్షణ మెరుగుపరచడంలో ఇండియా గణనీయమైన పురోగతిని సాధించింది. అయినప్పటికీ జీవన శైలి, ఆహారం, పట్టణీకరణ, మారుతున్న సామాజిక పరిస్థితుల కారణంగా నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్లు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానంగా స్మార్ట్ ఫోన్లు, గేమింగ్, సోషల్ మీడియా వాడకం పెరగడంతో ఆరోగ్యకరమైన సమస్యలు ముంచుకొచ్చే ప్రమాదం ఉందని వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా యువత, పిల్లల్లో డిజిటల్ వ్యసనం పెరగటంతో కొత్త ఆరోగ్య సంక్షోభంగా మారుతుందని చెప్పింది. వ్యక్తులు, గ్రూపుల మధ్య సోషల్ కమ్యూనిటీ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పుకొచ్చింది. డిజిటల్ అడిక్షన్ డైరెక్ట్ గా యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసు గల వారిలో సోషల్ మీడియా వ్యసనం ఎక్కువ కనిపిస్తుంది. దీంతో డిప్రెషన్, ఆత్మహత్యలు పెరుగుతున్నాయని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాక్ టు న్యూస్. దేశంలో ఒబెసిటీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతుందంటూ కూడా ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ప్యాకేజ్డ్ ఫుడ్స్ వాడకం విపరీతంగా పెరగటమే దీనికి కారణమంటుంది. అయితే పిల్లల పరిరక్షణ, అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులపై రిపోర్ట్ కి సంబంధించి మరింత విశ్లేషణని మా కొలీగ్ ఆశా కంటిన్యూ చేస్తారు. ఆశా, ఓవర్ టు యు. రైట్. గుడ్ ఆఫ్టర్నూన్ సుధా. మీరు చెప్పిన విధంగా మనం డిజిటల్ అంటే టెక్నాలజీలో దూసుకుపోతున్నప్పుడు దేనికైనా సరే ఎంత మేలు చేస్తుందో ఎంతో కొంత దాని వల్ల మనకి నష్టం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. డిజిటల్ అడిక్షన్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ఫోన్ పట్టుకుంటే గంటల తరబడి అదే రీల్స్, అదే స్క్రోల్ చేస్తూ ఉండిపోతున్నాం. దానివల్ల అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి. అటు శారీరకంగా, మానసికంగా 2 రకాలుగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరి దీనికి తగ్గించడానికి ఏంటి, ఎటువంటి ప్రయత్నాలు ఉన్నాయి? అసలు ఈ డిజిటల్ అడిక్షన్ అంటే ఏంటి, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనే విషయాల గురించి మాట్లాడదాం. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న డాక్టర్ సంధ్య గారు, డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు. నమస్తే అండి. ఫస్ట్ గా సంధ్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా విషయాలు అంటే ఒక పేరెంట్ గా చూస్తూ ఉంటే కనుక రాబోయే రోజులు ఏ విధంగా ఉంటుందో, పిల్లలు పెరిగే కొద్దీ వారి యొక్క జీవన విధానం కావచ్చు, వారి ఆరోగ్యం పట్ల కావచ్చు, చాలా అనుమానాలు, భయం వేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ డిజిటల్ అడిక్షన్ కి బాగా రోజు రోజుకి కనీసం ఫుడ్ తినాలన్నా, లేదంటే మాట వినాలన్నా ఆ ఫోన్ చూపిస్తే గానీ చేయలేనట్టు పని. ఒకవేళ ఫోన్ చూస్తూ తింటుంటే ఎంత తింటున్నారో, ఏం తింటున్నారో సోయ లేకుండా తింటున్నటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ఓబకాయం, ఆ తర్వాత లేనిపోని రోగాలన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా అమ్మాయిలకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం కదా సంధ్య గారు. అంటే 8 years to 8 years నుంచి అమ్మాయిలు మెచ్యూర్ కావడము, ఇటువంటి ఇబ్బందులు పడ్డవి అన్నీ కూడా వింటూ ఉన్నాం. దీనికి సంబంధించే సర్వేస్ కూడా చెప్తున్నాయి. ఎట్లా చూడొచ్చు అంటారు? మెయిన్ గా కలిగే ఇబ్బందులు ఏంటి, ఎట్లా బయట తీసుకొచ్చే మార్గాలు ఏంటి? సో ఇది యాక్చువల్లీ గవర్నమెంట్ 2025-26లో జరిగిన మనకి ఏదైతే సర్వే వచ్చిందో అండి, ఇట్స్ రియల్లీ లైక్ ఏ వార్నింగ్ సైన్.
వార్నింగ్ సైన్. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుంది ఇది. అండ్ చాలా మంది పిల్లలు డిజిటల్ స్క్రీన్ అడిక్షన్‌కి చాలా ఎక్కువ మనం చూస్తున్నాం. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు, ఆల్ పీపుల్ ఆర్ గెట్టింగ్ అడిక్టెడ్. అండ్ అందరికీ వాళ్ళ వాళ్ళ కంటెంట్ వచ్చేటప్పటికి దే ఆర్ జస్ట్ స్టికింగ్ ఆన్ టు ద ఫోన్. సో దీనివల్ల ఏమైతుంది, ఎస్పెషల్లీ చిల్డ్రన్‌లో మానసికంగా వాళ్ళకి లైక్ ఇప్పుడే నర్వ్స్ అనేవి, కనెక్షన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటది. మెయిన్‌లీ న్యూరోప్లాస్టిసిటీ అన్నమాట. సో మనం ఏదైతే స్క్రీన్‌లో చూస్తామో వెంటనే అది మన మెమరీలో అది రిటర్న్ అయిపోతుంది. సో అది ఫ్యూచర్‌లో మనకి ఎప్పుడైనా కూడా మనకి రిపీటెడ్‌గా ఈ థాట్స్ గానీ, ఈ స్ట్రెస్ కానీ, సో పిల్లలకి అసలు ఏమీ తెలియని ప్రపంచంలో కూడా వాళ్ళకి చాలా అనవసరమైన కంటెంట్ అనేది వాళ్ళకి మెమరీలో స్టోరేజ్ అయిపోతుంది. సో మనకు తెలుసు కదండి, చిన్నప్పటి నుంచి మన ప్రెగ్నెన్సీ టైం నుంచి కూడా పిల్లలకి లైక్ అంటే హియరింగ్ ఉంటుంది. సో అర్థం చేసుకుంటారు, అలాగే మెమరీ కూడా ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో వీళ్ళు ఏదైతే వీడియోస్ రూపంలో లైక్ అంటే మనం చాలా సాఫ్ట్ కంటెంట్ లాగా స్టార్ట్ చేస్తాం. ఏదో ఫుడ్ పెట్టడానికి కానీ, లేకపోతే జస్ట్ డీవియేట్ చేయడానికి కానీ, నార్మల్గా ఇప్పుడు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసేటప్పుడు పిల్లలు ఏడవకుండా, అరవకుండా, మనల్ని విసిగించకుండా అలా మనం స్టార్ట్ చేసేది ఎలా అయిపోతుందంటే, వాళ్ళకి ఎంతసేపు చూస్తున్నాము, ఎంతసేపు ఈ స్క్రీన్ టైం ఉంటుంది అనేది కూడా లైక్ వాళ్ళకి లిమిట్ లేకుండా అయిపోయింది అనమాట. అంటే పేరెంట్స్గా కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది, ఇంకా పిల్లల్ని మళ్ళీ వేరే వాటిలోకి డీవియేట్ చేయడానికి మనం వాళ్ళకి స్క్రీన్ తీసేస్తే మళ్ళీ వాళ్ళే ఏడ్చి, మళ్ళీ వాళ్ళే మేము చూస్తాం అన్నట్టు వాళ్ళు అంటే బయట వాటిని అన్నిటిని అవాయిడ్ చేసి, మెయిన్ వాళ్ళకి ఎలా అయిపోయిందంటే బయటకి మెయిన్గా ఏ ఆర్గాన్స్ మనం అందరం అంటే ఐస్ మనకి తెలిసిందే, 2000s కానీ ఐస్ మనకి మెయిన్ గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే అది రాత్రి లేదు, పగలు లేదు, అది లైట్స్ అన్ని ఆఫ్ చేసిన డార్క్ రూమ్ లో కావచ్చు, ఆ హెవీ లైట్ కి ఫోకస్ అవడం వల్ల ఐస్ అనేది తప్పకుండా ఈ రోజు కాకపోతే రేపటికైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. అదర్వైజ్ నర్వ్ సిస్టమ్ అవి కూడా దెబ్బతింటాయి అంటున్నారు. ఇంకా ఎటువంటి ఇబ్బందులు మనకు తెలియకుండా జరిగేవి, సాధారణంగా ఇవి సాధారణ ప్రజలకు కూడా తెలిసేవే. ఫోన్ ఎక్కువ చూస్తే కనుక చేయి నొప్పి వస్తుంది, నర్వ్స్ నరాలు అనేవి దెబ్బతింటూ ఉంటాయి, తలనొప్పి వస్తుంది, లేదంటే కళ్ళకు సంబంధించి. ఇవి కాకుండా ఇంకా జాగ్రత్త తీసుకోండి. పేరెంట్స్ కి ఎటువంటి వార్న్ చేస్తారు? సో వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అండి, లైక్ స్క్రీన్లో వాళ్ళు ఏదైతే చూస్తున్నారో వాళ్ళకి మెయిన్గా బ్రెయిన్లో అది ఎన్క్రిప్ట్ అయిపోతుంది అనమాట. వాళ్ళ మెమరీలో కానీ, వాళ్ళ డైలీ లైఫ్లో కానీ, వాళ్ళకి తెలియకుండా అగ్రెసివ్ అయిపోవడం కానీ, తెలియకుండా వాళ్ళు డిప్రెషన్లో గురవడం కానీ, తర్వాత వాళ్ళకి మెమరీ ఇష్యూస్, అంటే వాళ్ళు చాలా బిజీ అయిపోయి వాటిలోనే ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైతే చూస్తున్నారో అదే వాళ్ళు పాటిస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలని వాళ్ళకి ఐడియా ఉండదు. కానీ వాళ్ళు మెయిన్గా గేమ్స్లో ఆడే ఈ పబ్జి కానీ ఇట్లాంటివన్నీ ఆడేసేసి వాళ్ళు తెలియకుండానే ఇప్పుడు మనం ఈ గన్ కిల్లింగ్ కల్చర్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆడే గేమ్స్లో నుంచే వస్తుంది. సో ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా మనం పేరెంట్స్గా మనం ఎవరేమి ఇలాంటివి ఏం నేర్పించట్లేదు. వాళ్ళు స్క్రీన్లో ఏం చూస్తే అదే రియాలిటీగా వాళ్ళు అదే అనుకొని వాళ్ళు డైలీ లైఫ్లో కూడా అదే పాటిస్తున్నారు అనమాట. సో ఇది చాలా డేంజరస్ అండి. యాక్చువల్లీ డయాబెటిక్గా అంటే చిన్న ఏజ్లోనే వాళ్ళకి ఒబిసిటీ రావడము వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే దే ఆర్ జస్ట్ అవాయిడింగ్ గోయింగ్ అవుట్. గేమ్స్ కానీ, అవుట్డోర్ గేమ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసి వాళ్ళు స్క్రీన్కే పరిమితం అయిపోయి ఇంకా అలాగే అంటే నార్మల్గా ఇంకా వేరే వాళ్ళతో సోషల్గా ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. బికాస్ దే ఆర్ ఫర్గెటింగ్ లైక్ నార్మల్ పీపుల్తో మాట్లాడడం కంటే కూడా ఈ స్క్రీన్ ఈజ్ బికమింగ్ వెరీ కంఫర్టబుల్ టు దెమ్. అండ్ పేరెంట్స్ కూడా ఇనిషియల్లీ అది కన్వీనియన్స్ గా స్టార్ట్ అయ్యి అది లేటర్ ఆన్ ఇట్ బికమింగ్ ఎడిక్షన్ గా పిల్లలకి చేంజ్ అవుతుంది. పేరెంట్స్ కూడా ఏంటంటే ఇప్పుడు బిజీ షెడ్యూల్, బిజీ లైఫ్ అయిపోయింది. ఇది వరకు ఏంటంటే సింగిల్ పేరెంట్, ఒక తల్లిదండ్రుల్లో ఫాదర్ కనుక జాబ్ చేస్తే తల్లి పిల్లల్ని చూసుకునేవారు, ఎంతో కొంత వారితో టైం స్పెండ్ చేసేవారు, కాస్త టైం ఉండేది. ఇప్పుడు అది కూడా లేదే, ఇద్దరు కూడా జాబ్ చేయడము, అక్కడ టైం లేకపోవడం, ఎంతో కొంత ఉన్న దాంట్లో పేరెంట్స్ రెస్ట్ తీసుకోవాలనుకోవడం, ఆటని పిల్లలకి ఫోన్ ద్వారా రీప్లేస్ చేయడం, ఇదంతా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో అక్కడి నుంచి వారికి ఏంటి, ఏదైనా కావాలని ఇంట్లో ఫుడ్ నచ్చకపోతే ఆర్డర్ చేసుకోవడం. అనేకమైన సైట్లు ఉన్నాయి మనకి, చేతిలో ఫోన్ ఉంటే చాలు, దాంట్లో క్యాష్ ఉంటే చాలు, ఏదైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన నోటికి రుచికరంగా అనిపించేది, ఆరోగ్యానికి నష్టం చేకూర్చేదైనా సరే ఆ నిమిషానికి దానికి కరెక్ట్ అవుతున్నాం. దానికి చాలా పేర్లు కూడా పెట్టుకున్నాం. ఓకే, ఒక్క నిమిషం సంధ్య గారు. జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే ఆశ. ఇప్పుడు ఏదైతే ఉదయం 6 o'clock నుంచి
ఈవినింగ్ 11 వరకు జంక్ ఫుడ్ ప్రకటనలపై బ్యాన్ చేయాలి అనేది ఒకటి వినిపిస్తుంది. చేయొచ్చేమో, చేస్తారేమో, ఆ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? మెయిన్ గా ఈ జంక్ ఫుడ్ వల్లే కదా ఊబకాయం, కొలెస్ట్రాల్, చిన్న చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ అధిక కొలెస్ట్రాల్, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ చూస్తున్నాం. అందుకే హార్ట్ డిసీజ్ కానీ ఇవి కానీ వస్తున్నాయని చెప్తున్నారు కదా. దీనివల్ల ఏమైనా కంట్రోల్ చేయొచ్చా, ఇంకేదైనా మార్గాలు ఉన్నాయనుకోవచ్చా? దీంట్లో ఇప్పుడు మనం ఇది మాట్లాడడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము WHO గైడ్ లైన్స్ ఏం చెప్తున్నాయి, దెన్ ఒక బేసిక్ ఒక చైల్డ్ సైకాలజీ అండ్ సేమ్ టైం వచ్చేసి వాళ్ళ ఫుడ్ హ్యాబిటేషన్ ఎలా ఉండాలి అనేది చాలా కీలకం. వాటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఎవరి చైల్డ్ ఫ్యూచర్ లైఫ్. సో జనరల్గా మనం ఎట్లా ప్లాన్ చేస్తారు అంటే ఒక బాబు పుట్టిన తర్వాత తనగా అధికంగా గారాబం చేసుకుంటూ విపరీతంగా తినిపించుకుంటూ వెళ్ళిపోయే విధానము ఒకటి. అది ఫినాన్షియల్ గా సౌండ్ ఉన్న ఫ్యామిలీస్లలో, సో అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ఆల్సో నో ప్రాబ్లం. కానీ ఇంతనే అంటే మొత్తం ఇలానే ఉంటుందా దేశం మొత్తం అంటే కాదు. హంగర్ ఇండెక్స్ లోపల మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో 200 అయితే హంగర్ ఇండెక్స్ లో ఉన్న దేశాలు 125. ఈ 125 లోపల మన లేటెస్ట్ గా 2 కంట్రీస్ కొంచెం బెటర్ గా ఉన్నాయని చెప్పేసి డిలీట్ చేసి 123 తీసుకొచ్చారు. 123 లోపల మనది ఇండెక్స్ నెంబర్ 100 ఇండెక్స్ నెంబర్ వచ్చేసి 102. అంటే పేదరికం ఆకలితో కొట్లాడుతున్న దేశాల లోపల మనం 102 ఇండెక్స్ లో ఉన్నాం, చాలా చివరిగా ఉన్నాం. అంటే మనకంటే ఇంకా తక్కువ ఆకలితో ఉన్న వాళ్ళు దేశాలు 101 ఉన్నాయని లెక్క. అలాగని చెప్పేసి మిగతా పిల్లల విషయాలు ఎలా ఉన్నాయంటే, ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా సౌండ్ గా ఉన్న ఈ ఫ్యామిలీస్ లోపల పిల్లలకు వాళ్ళకు ఈజీ గోయింగ్ సైకాలజీని అలవాటు చేస్తున్నాం బై పేరెంట్స్, బై బర్త్. ఎందుకు మదరు ఒకవైపు వర్కింగ్ ఉమెన్ అవడంతో, ఫాదర్ వర్కింగ్ అవ్వడంతో, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడంతో, ఇంట్లో నానమ్మలు ఒకప్పుడు మనం చిన్నప్పుడు అమ్మమ్మలు నానమ్మలు హాలిడేస్కి వచ్చినప్పుడు ఉండేవాళ్ళం, వెళ్ళే వాళ్ళము, అక్కడ టైం స్పెండ్ చేసేవాళ్ళము, వాళ్ళతోనే ఎక్కువ మోర్ టైము, అత్తలు మామలు బావలు ఇట్లా మోర్ రిలేషన్స్, మోర్ కంఫర్టబుల్ ఫ్యామిలీస్లో ఉండేవాళ్ళం. కాబట్టి ఎక్కువగా బాడీకి యాక్టివిటీ ఉండేది. ఇప్పుడు న్యూక్లియస్ ఫ్యామిలీ అవ్వడంతో బాడీకి యాక్టివిటీ లేకపోవటము ఒకటి వచ్చేసి, ఐడియల్గా కూర్చోవటం వల్ల స్క్రీన్ టైం పెరగటం, ఇంకొకటి వచ్చి ఫుడ్ తినటం, అనవసరంగా ఫుడ్ తినటం. మీరు ఖాళీగా కూర్చున్నప్పుడు ఎవరికైనా కూడా ఉమెన్ సైకాలజీ లోపల ఆకలి ఎక్కువగా ఉంటుంది. మీరు యాక్టివిటీలో ఉన్నప్పుడు మీకు ఆకలి ఉండదు. పిల్లలు ఎప్పుడైతే టీవీ ముందు కూర్చోవడంతో వాళ్ళు కూర్చుంటే వాళ్ళు ఏడుస్తున్నారని చెప్పేసి టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్క్రీన్ టైం విపరీతంగా ఉంది. జనరల్ గా స్క్రీన్ టైం ఒక చైల్డ్ లోపల ఉండాల్సిన టైం ఏంటంటే పర్ డే less than 1 hour. Less than 1 hour screen time per day less than 1 hour ఉండాలి. Per day less than 1 hour ఉండాల్సిన బదులు per day మినిమము 10 hours 11 hours హాలిడేస్ వస్తే మనం చెప్పాల్సిన పనే లేదు. ఉదయం నుంచి మొదలుకుంటే నైట్ వరకు కూడా అదే పనిలో ఉంటారు. ఇక్కడ దీన్ని కూడా పేరెంట్స్, మదర్ కానీ ఫాదర్ కానీ ఎందుకు అబ్జెక్ట్ చేయరు అంటే, ఇంట్లో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఒకటి ఉండాలి. కాబట్టి మన కంపెనీ కంటే వాళ్ళకు ఆ కంపెనీ మోర్ కంఫర్టబుల్ కాబట్టి వీళ్ళు కూడా దాన్ని డిస్టర్బ్ చెయ్యరు. అంటే బోత్ ద వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఉమెన్స్ అవుతాయి, వర్కింగ్ అవుతాయి. ఇక్కడ మదర్ ముఖ్యంగా, ఇక్కడ ఒక చైల్డ్ మీద మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది ఫాదర్ కంటే కూడా. మదరు తను ఏం చేస్తుందంటే, పిల్లలు ఏడుస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు తెలియకుండా టీవీ ఆన్ చేసి రిమోట్ చేతిలో ఇచ్చేసి ఏదో కార్టూన్ షోస్ ఎక్సెట్రా పిల్లలు ఏది ఇష్టపడితే అది, డోరేమాన్ ఇంకా ఇతర అనేక షోలు మనకు రన్ అవుతూనే ఉంటాయి. కాబట్టి సో ఇలాంటి షోలు పెట్టేసి పిల్లలను దాన్ని కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేయడం వల్ల ఎందుకంటే వాళ్ళకుండే పనిలో వాళ్ళు బిజీ అవ్వటము, అది ఆ బిజీ అయ్యే టైంలో ఎఫెక్ట్ ఉంటుందంటారు. అదే 1 minute ఇది వాళ్ళకి డిస్టర్బ్ గా ఉండకూడదు అని చెప్పేసి దీన్ని వాళ్ళు ఎంటర్టైన్మెంట్ వైపును మాత్రమే వాళ్ళు డ్రైవ్ చేస్తుంటారు. ఇంతకుముందు డాక్టర్ సంజయ్ గారు చెప్తున్నట్టుగా వాళ్ళకు తెలియకుండానే మనకు మన ఆబ్సెన్స్ లోపల అది రీడ్ అయిపోయి ఉండేసి దానికి మనం తెలియకుండా అక్కడ కనెక్ట్ అయిపోతాం. ఆ టైం అవ్వగానే పిల్లోడు ఏడుస్తుంటాడు, ఏడవగానే వాడికి రిమోట్ ఇవ్వాలి, రిమోట్ ఇవ్వగానే వాడు సైలెంట్ అవుతాడు. అంటే ఇదంతా ఒక రొటీన్ యాక్టివిటీ, అంటే ఒక స్విచ్ చేస్తే ఆటోమేటిక్ గా జరిగిపోతున్నట్టుగా ఉంటుంటాయి. ఇది ఎడ్యుకేషన్ పరమైన విషయాల లోపల
దీంట్లోపల అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాడికి మనకు మెటబాలిక్ రేట్ పెరగాలి అంటే, వానికి ఆలోచన విధానము ఎక్కువ మోర్ డెవలప్మెంట్ రావాలంటే వాడికి బాడీ లోపల యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ ఉండడం వల్ల వాడి మెటబాలిక్ రేట్ పెరుగుతుంది, సేమ్ టైం వచ్చి హెల్దీగా ఉంటాడు, సేమ్ టైం వచ్చేసి ఎక్సర్సైజ్ అవుతుంది, సేమ్ టైం వచ్చేసి జనం లోపల వాడు జనాన్ని చదివేసి వాడి ఈజీ గోయింగ్ అనేది తెలిసిపోతుంటుంది. అదే ఇంట్లో ఉన్న పిల్లోడికి, టీవీ కనెక్ట్ అయిన పిల్లవాడికి హెల్త్ పరమైన ఇష్యూస్తో పాటు ఒబిసిటీతో పాటు వాడికి ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిటేషన్ కూడా పెరిగిపోతుంది. అంటే దీంట్లోపల వాడిని తెలియకుండానే వాడి లైఫ్ మీద ఎక్కువ క్రైసిస్లోకి తీసుకెళ్ళిపోతుంటాం. ఇది మనకు తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామంటే ప్రతి పేరెంట్కి, చదువుకున్న ప్రతి పేరెంట్కి ది నోస్ వెరీ వెల్ అబౌట్ ఇట్. నేను బీయింగ్ ఎ పెడియాట్రిషియన్గా చెప్పాలి అంటే ఇది మేము ఒక న్యూ మదర్కి ఫీడ్ ఎలా ఇవ్వాలి, ఎలా ఎత్తుకోవాలి, ఎలా ఫీడ్ ఇచ్చిన తర్వాత ఎలా వాడిని హోల్డప్ చేయాలి అనేది ప్రతిదీ చెప్పగలుగుతాం. కానీ ఒక బేబీని సర్వైవ్ అవుతున్న టైం లోపల రిమైనింగ్ టైం అంతా మనం చెప్పలేము. అది ఓన్లీ మదరే డాక్టరు, మదరే టీచరు, మదరే మెంటరు, మదరే వాళ్ళకు రోల్ మోడల్ కూడా. అంటే మదర్ ఎంత టైంను పిల్లలకు స్పెండ్ చేసి ఎంత అవుట్ సైడ్ తీసుకెళ్తే ఆ ఫిట్నెస్ రావడంతో పాటు వాళ్ళు యాక్టివ్ అవడంతో పాటు సొసైటీ లోపల ఉండే డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్తూ ఉంటారు. ఇక్కడ సినిమాటిక్ క్యారెక్టర్స్ కాకుండా రియల్ క్యారెక్టర్స్, పిల్లలు తన్నుకునే వాళ్ళు ఉంటారు, కొట్టుకునే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇదివరకు జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి పూర్తిగా డిఫరెన్స్ గమనిస్తున్నాం కదా. అప్పుడు కనీసం బయట క్రికెట్ ఇంకోటో ఏదైనా ఆడుకునేవారు. ఇప్పుడు ఆడుకోవడానికి కేవలం మొబైల్స్ తప్ప బయటకి రోడ్ మీదకి వెళ్ళే అవకాశం లేదు, గ్రౌండ్స్ కి ఆడుకునే విధానమో కనిపించట్లేదు. దీనికి డిజిటల్ డైట్ అనేది మనం వింటూ ఉన్నాము. ఆ డిజిటల్ డైట్ గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే. మనం ఏదైతే జంక్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటున్నామో ఒక్కసారి సర్వే రిపోర్ట్ చూస్తే కనుక పేరెంట్స్ కళ్ళు తెరవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ 2009 నుంచి 2030 మధ్య జంక్ ఫుడ్స్ ఏదైతే ఇప్పుడు మనం 2026 లో ఉన్నాం కదా, ఒకవేళ ఈ సర్వే ప్రకారం చూస్తే కనుక 150% పైగా పెరిగిందంట. సో మనం ఎంత పిల్లల్ని ఎడిక్ట్ చేస్తున్నాము, వాళ్ళు ఏడవడము, ఫస్ట్ ఆ టేస్ట్ అలవాటు చేసేదే మనం కదా, అక్కడి నుంచి ఆ టేస్ట్ దగ్గర నుంచి వాళ్ళ అలకలు లేదంటే వాళ్ళ ఏడుపులు, వాళ్ళని బొజ్జగించడంలోనే వారి హెల్త్ ని ఎంతవరకు ఖరాబ్ చేస్తున్నాము, ఎంతవరకు వారికి హాని చేస్తున్నాం అనేది పేరెంట్స్ ఒక్కసారి గమనించాలి. ఎందుకంటే ఆ స్టేజ్ నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ఇదంతా స్టార్ట్ అవుతుంది కాబట్టి. సంధ్య గారు, ఈ డిజిటల్ డైట్ గురించి ఏం చెప్తారు? ఎట్లా డిజిటల్ డైట్ అంటే లైక్ లిమిటింగ్ ద స్క్రీన్ టైం లైక్ అంటే మనం ఒక టైం సెట్ చేయాలి. 1 hour సార్ చెప్పినట్టు, లైక్ జయరామ్ సార్ చెప్పినట్టు 1 hour కంటే ఎక్సెస్ ఇస్తే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళ టైంని కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళ స్టడీస్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయరు, వాళ్ళ పేరెంట్స్తో మంచిగా మాట్లాడడం కానీ సోషలైజ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు. సో మనం ఒక టైం ఎప్పుడైతే సెట్ చేస్తాం, లైక్ ఈవినింగ్ లైక్ 1 hour, అది కూడా హోంవర్క్, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత హోంవర్క్ చేసి కొంచెం సేపు చేసిన తర్వాత లైక్ అది కూడా కొంచెం గేమ్స్ ఆడిన తర్వాత ఒక 1/2 hour to 1 hour వరకు మనం లిమిట్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా వరకు మనం వాళ్ళని ఈ ఎడిక్షన్ బారిన పడకుండా మనం ఆపగలం. అలాగే వాళ్ళకి లైక్ అవుట్డోర్ యాక్టివిటీస్, వాళ్ళకంటూ ఒక గేమ్లో ఇన్వాల్వ్ చేయడం కానీ, బయట పిల్లలతో ఆడుకోవడం కానీ ఇలా చేయడం వల్ల వాళ్ళు సోషలైజ్ అవ్వడం నేర్చుకుంటారు. ఆడుతూ మాట్లాడడం కానీ, వాళ్ళకి ఏదైనా కోపాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. వాళ్ళకి ఇరిటబిలిటీ మెయిన్ ఏంటంటే మనం కూర్చొని అలా చూడడం వల్ల తెలియకుండా మన బ్రెయిన్ బాడీ గురించి ఏం చెప్తారు? సో జంక్ ఫుడ్ యాక్చువల్లీ మనకి ఏమైపోయిందంటే అండి, లైక్ మనం ఇనిషియల్గా ఏదో మామూలుగా బయటకు తీసుకెళ్ళినప్పుడు అలవాటు చేసేది వాళ్ళకి నార్మల్గా మనం ఇంట్లో చేసే డైలీ ఫుడ్ని వాళ్ళకి ఏంటంటే ఈ టేస్ట్ నచ్చట్లేదు. వాళ్ళకి ఎక్కువ ఎంతసేపు ఈ వీడియో వాళ్ళ ఫోన్లో కానీ టీవీలో కానీ వచ్చే ఈ స్క్రోలింగ్లో కూడా రిపీటెడ్గా మ్యాగీ 5 minutes అనేసి ఇలా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అంటే లైక్ ఆర్డర్ చేస్తే 5-10 minutesలో మనకి చేతిలో
లోకి వచ్చేస్తుంది. సో వాళ్ళకు కూడా ఏమనుకుంటున్నారు, ఓకే నాకు ఈ ఫుడ్ కాకపోతే ఇంకో ఆల్టర్నేటివ్ నాకు ఇది మాత్రమే కావాలి అని వాళ్ళు ఫిక్స్ అయిపోతున్నారు అనమాట. సో మనం ఎప్పుడైతే వాళ్ళని హెల్దీ డైట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తామో, లైక్ డైలీ ప్రోటీన్స్, వాళ్ళకి ఎగ్స్, తర్వాత ఫ్రూట్స్ కానీ మనం పెట్టే డైట్ లో కూడా వాళ్ళకి ఈ షుగర్స్ ని, అంటే ఈ మైదా వల్ల వచ్చే షుగర్స్, బ్రెడ్స్ లో కానీ ఇట్లా బర్గర్స్ లో కానీ పిజ్జాస్ లో కానీ వచ్చే షుగర్స్ ని మనం ఎప్పుడైతే కట్ డౌన్ చేస్తామో ఆటోమేటిక్ గా వాళ్ళకి బ్రెయిన్ లో ఈ హైపర్ యాక్టివిటీ, మెయిన్ గా ADHD డిజార్డర్ కూడా ఈ ఎక్సెస్ షుగర్స్, ఎక్సెస్ క్రేవింగ్ వల్ల వాళ్ళు ఇవే చేస్తారన్నమాట. షుగర్స్ ఎక్కువ అయిపోతుంది, తర్వాత వాళ్ళకి క్రేవింగ్స్ వస్తాయి. క్రేవింగ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఓన్లీ షుగర్స్ కావాలి, నాకు కేక్ కావాలి, ఇట్లాగే బర్గర్స్ కావాలని అడుగుతారు. సో ఎప్పుడైతే ఎక్సెస్ షుగర్స్ అవుతుందో, ఇలా చాక్లెట్స్ లో కూడా చాలా ఎక్సెస్ షుగర్స్ ఉంటాయి, బిస్కెట్స్ ఆర్టిఫిషియల్ గా మనకి ఈ నిల్వ ఉండే వాటిలో అన్నిట్లో కూడా వాళ్ళకి హానికరమైన కెమికల్స్ కూడా చాలా, అంటే స్టోరేజ్ కి వాళ్ళకి. ఇప్పుడు మనము 1 year తర్వాత కూడా బర్గర్ ని మనం ఒక సైంటిఫిక్ గా ఇది ప్రూవన్ అయిందండి, 1 year తర్వాత కూడా ఒక ప్యాకేజ్ లో ఉంచినప్పుడు అది డిస్ట్రాయ్ అవ్వడానికి చాలా, అంటే లైక్ అది ఖరాబ్ అవ్వకుండానే ఉంటుంది, అంటే దాంట్లో అన్ని కెమికల్స్ అది స్టోరేజ్ అవ్వడానికి ఉంటాయి. ఓకే. సో అది మనం ఆటోమేటిక్ గా ఈవెన్ కూల్ డ్రింక్స్ లో కూడా చాలా షుగర్స్ ఉంటుంది, కెఫెన్ కంటెంట్ ఉంటుంది. సో ఈ జంక్ ఫుడ్ లో కూడా వాళ్ళు ఇవే ఎక్కువ ఈ అంటే లైక్ పొటాటోతో కానీ చేసేవి, ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఎక్సెస్ ఆయిల్స్ ని కూడా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు తెలియకుండానే. సో ఇంత కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి ఒబేసిటీ, డయాబెటీస్, తర్వాత హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, డిప్రెషన్కి ఎక్కువ గురవ్వడము. అంటే మనం ఈ 2030లో, అంటే మనకి ఎప్పుడో ఒక 60 yearsలో వచ్చే చేంజెస్ని, మెటబాలిక్ డిజార్డర్స్ అది చాలా షిఫ్ట్ అయిపోయింది అనమాట. 40-30లోనే వచ్చేసి వాళ్ళు మెయిన్గా ఏంటంటే స్టడీస్లో అసలు కాన్సన్ట్రేట్ చేయరు, మార్క్స్ తగ్గిపోతాయి కాబట్టి వాళ్ళ మార్క్స్, అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది సరిగా ఉండదు. మిగతా పిల్లలతో పోలిస్తే, అంటే లైక్ నార్మల్గా అవుట్ గోయింగ్ ఉండి బయట ఆడుతూ పాడుతూ ఉండే వాళ్ళకి వీళ్ళకి చాలా డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు, ఏదైనా పని చెప్పినప్పుడు ఇంట్రెస్ట్ గా పెడుతూ ఉంటారు, వారి బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. కానీ మొబైల్స్ కానీ టీవీ స్క్రీన్ కి ఎక్కువగా ఉండే పిల్లలు ఏంటంటే ఒక రకమైన ఆ బద్ధకం కావచ్చు, లేదంటే ఆ లేజినెస్, ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్ కనిపిస్తాయి. ఒకవేళ మొబైల్ ఇవ్వకపోతే ఆ టైంలో వారు చూపించే ప్రవర్తన చాలా వింతగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు 1/2 hour, 1 hour, 2 hours, 3 hours అది అట్లా పెరుగుకుంటూ పోతుంది తప్ప తగ్గే ప్రాసెస్ ఎక్కడ మనకు కనిపించట్లేదు. ఎస్ జయరామ్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు ఈ జంక్ ఫుడ్స్ గురించి కావచ్చు, పిల్లలకి స్క్రీనింగ్ సంబంధించి కావచ్చు, ఈ ఒబేసిటీ కానీ లేదంటే మానవ సంబంధాలు దూరంగా అయిపోతున్నాయి, కేవలం ఫోన్లకే పరిమితం అయిపోతున్నారు? జంక్ ఫుడ్ మాత్రం డెఫినెట్ గా మనం ఇప్పుడు మనకు WW అంటుంటాం. ఒకటి వచ్చేసి వైట్ షుగరు, వైట్ సాల్ట్, వైట్ రైస్, ఈ మూడింటిని రెడ్యూస్ చేసుకుంటే బెటర్. ఈవెన్ ఎల్డర్స్ అండ్ చైల్డ్ లోపల ఇవి రెడ్యూస్ చేసుకొని మనకు ఫుల్ గ్రెయిన్స్ తో ఉండే పదార్థాలని ఎక్కువగా తినగలిగితే బెటర్ గా ఉంటుంది అనేది ప్రధానంగా మన మొదటి నుంచి కూడా మన ఆహార పద్ధతులు కూడా ఎలా ఉండేటివంటే, ఒక 20-30 years క్రితము ఫుల్ గ్రెయిన్స్ నే మనము క్రష్ చేసుకొని తినేవాళ్ళము. కందులు కావచ్చు, పెసలు కావచ్చు, ఇతర ఏది వడ్లు కావచ్చు, ఇవన్నీ ఫుల్ గ్రెయిన్స్ ని క్రష్ చేసుకొని తినే నుంచి అప్పుడు దాని ఉండదు. మీకు వడ్ల నుంచి మీరు తీసుకున్న తర్వాత ఒక లేయర్ ఫామ్ ఉంటుంది. ఆ ఫార్మేషన్ లేయర్ కోటెడ్ ఇస్ కాల్డ్ ఇస్ అ బి కాంప్లెక్స్. అది దాన్ని రిమూవ్ చేయడం వల్ల, పాలిష్ చేయడం వల్ల అది వెళ్ళిపోయి ఓన్లీ కార్బోహైడ్రేటే మిగిలిపోతుంది. మనం కార్బోహైడ్రేట్ ఎక్కువ తినడం వల్ల ఈ తిన్న కొంచెం అన్నమే షుగర్ ఎక్కువ మోర్ సూట్ అప్ అయ్యి షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం. ఆ షుగర్ లెవెల్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు మళ్ళీ దాన్ని తగ్గించుకోవడం కోసం ఏం చెప్తున్నాము, మీ పేస్ట్ లో ఉప్పు ఉన్నదా, లేకపోతే పప్పు తింటున్నామా, అదర్వైజ్ మీరు మన సీడ్స్ తింటున్నామా, సిరిధాన్యాలు తింటున్నామా అని ఇది గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు దాన్ని మనము దీన్ని తీసుకునే విధానం కానీ ఎప్పుడు కూడా ఈ దీని నుంచి బయటపడాలి. ఇప్పుడు బ్రౌన్ షుగర్ తినడం కానీ, బెల్లం తింటున్నాం అనేది, ఇవన్నీ ఇప్పుడు తినడం కాదు, మనం ఒకప్పుడు తిన్నవన్నీ అవే. కానీ ఆ బ్రేక్ అవ్వడంతో జంక్ ఫుడ్ ఎప్పుడైతే మన దగ్గర ల్యాండ్ అయిందో, జంక్ ఫుడ్కి అయితే మనం తెలియకుండానే అలవాటు పడిపోతున్నామో, ఆ టేస్ట్కి పిల్లల్ని అడిక్షన్ చేయడము, ఆ టేస్ట్కు అడల్ట్స్ కూడా, పేరెంట్స్ కూడా సమ్ టైమ్స్ పిల్లల్ని వీకెండ్స్ లోనో ఎక్కడికో తీసుకుపో తినటప్పుడు, ఆ తిన్నప్పుడు వాడు ఎంజాయ్ చేస్తూ తినే అన్న దాన్ని ఇక్కడ ఇంట్లో పెట్టిన అన్నని వాడు ఎంజాయ్ చేయటం లేదు. ఆ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి వీడు స్క్రీన్ కనెక్ట్ అయిపోతాడు.
పేరెంట్ మదర్ ఏం చేస్తుంది అంటే వీడు తినిపియాలనే ఉద్దేశంతో నీకు ఇష్టం వచ్చింది చూసుకోరా అని చెప్పేసి వాడు అటు చూస్తున్నప్పుడు వాడు నోరు ఓపెన్ చేసినప్పుడు నోట్లో అంతా అన్నాన్ని కుక్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఈ స్టఫ్ చేస్తున్నారు అంతే. ఇక్కడ ఏం జరుగుతుంది, వాడిని మైండ్ డైవర్ట్ చేసేసి ఆ డైవర్షన్ లో పెట్టేసి వాడికి తినిపిస్తున్నారు. అంటే వానికి ప్రాపర్ టేస్ట్ తెలియటం లేదు. నేను తినే అన్నానికి మన తల్లిదండ్రులు మనం పెట్టే అన్నాన్ని మన బ్రెయిన్ స్పూన్ తో ఫీడ్ చేసిన దానికి చేత్తో మనం తినడానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది అంటున్నారు. ఆ స్పర్శ, ఆ వేడిదనం గానీ, ఆ స్ట్రక్చర్ గానీ మనం దాన్ని తీసుకున్నప్పుడు ఆ అనుభూతి మనకి కలుగుతుంది అనేది. అది స్పూన్ వల్ల తినడం వల్ల, స్పూన్ ఫీడింగ్ వల్ల ఉండదు అనేది. మీకు ఆ ఫుడ్, ఇప్పుడు మనం ఒక ఫుడ్ తింటున్నామంటే దాని స్మెల్ అనేది ఫస్ట్ టేస్ట్ మన బ్రెయిన్ కి వెళ్ళిపోతుంది. అంటే పప్పు స్మెల్ ఎలా ఉంటుంది, వెజిటబుల్ స్మెల్ ఎలా ఉంటుంది, కూరగాయల స్మెల్ ఎలా ఉంటుంది, చికెన్ స్మెల్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మనం కూర ఏం వండుతున్నారో పక్కింటి వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ స్మెల్. ఇప్పుడు ఆ పిల్లల్ని అడగండి ఏదైనా టేస్ట్ చేసేటప్పుడు వాడు తిన్నా కూడా వాడు స్మెల్ చెప్పాడు. వాడికి తెలిసిందల్లా ఓన్లీ జంక్ ఫుడ్ కున్న స్మెల్, రిమైనింగ్ మనకు ట్రెడిషనల్ ఫుడ్ ని వాడు ఐడెంటిఫై చేయలేకపోతున్నాడు. ఇది చాలా డ్రాబ్యాక్. ఇది అంటే దీన్ని వచ్చేసి వాడికి వచ్చేస్తే ఐక్యూ లెవెల్ మీద డిపెండ్ అవుతుంది. ఈ స్మెల్ మనం చాలా సింపుల్ అంటున్నాడు, స్మెల్లే కదా అనగా. స్మెల్ అనేది ఇట్స్ ఏ రిమైండర్ ఆఫ్ ద ఐక్యూ. మన ఐక్యూ లెవెల్ ని పెంచాలి అంటే బేసిక్ స్మెల్ అనేది ఐడెంటిఫై మన బ్రెయిన్ చెయ్యాలి, దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. ఇది బేసిక్ లేకపోవడం. మీకు సాల్ట్ టేస్ట్ తెలియదు, వీడికి సాల్ట్ ఎక్కువ ఉందో తక్కువ ఉందో తెలియదు, ఫుడ్ టేస్ట్ తెలియదు. ఆ టేస్ట్ డిఫరెంట్ టేస్టులు తినిపించాలి పిల్లలకి. మీరు ఎన్ని టేస్టులు వాడు ఐడెంటిఫై చేయగలుగుతాడో, ఎన్ని టేస్టులు పిల్లలకు తినిపించగలుగుతామో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ ఆ లెవెల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ప్రతి మదర్, ప్రతి ఫాదర్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది చేంజ్ అనేది తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అయితే గనక ఆ పిల్లలు మారుతారు, ఆ యొక్క వే మారుతోంది. ఆ జంక్ ఫుడ్ దగ్గర నుంచి మనం ఏదైతే పాత కాలంలో తినేవాళ్ళం ఆ ఫుడ్ వైపు టర్న్ అవుతారు. వ్యాయామం కావచ్చు, లేదంటే బయట గేమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా లైఫ్ లోకి ఇంక్లూడ్ అవ్వాలంటే అది పేరెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ప్లీజ్ కంక్లూడ్. జంక్ ఫుడ్ తినొద్దని చెప్పడం లేదు, దాన్ని లిమిటెడ్ చేయండి. మంత్లీ వన్స్, 15 days వన్స్, ఎప్పుడో రేర్ గా అకేషనల్ గా అది తినిపించినట్టు అవుతే దాని టేస్ట్ వాడు ఐడెంటిఫై చేస్తాడు. కానీ డైలీ అది తినటం వల్ల మిగతా దాన్ని వాడు నెగ్లెక్ట్ చేస్తాడు. దయచేసి దాన్ని పేరెంట్స్ ఆ నెగ్లిజెన్స్ లోకి వెళ్ళకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎవ్రీ పేరెంట్ కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై అడ్వైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, సంధ్య గారు. చాలా అడ్వైజెస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పేరెంట్స్ తీసుకొని జాగ్రత్తగా నడిపిస్తే కనుక పిల్లలు ఒక సరైన మార్గంలో నడుస్తారు. రేపటి యువత మనకు కరెక్ట్ గా ఉంటారనేది ప్లీజ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం కష్టపడి వచ్చాము, పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తే మనం కాస్త రిలాక్స్ అవుతాం అనుకుంటే రేపటి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించుకొని ఒక మంచి వే వేయాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని